దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొక్కతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక. ముగ్గుబుట్ట వంటి తల, ముడుతలు తేరిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం. పడిపోయెను జబ్బు చేసి, అడుక్కునే శక్తి లేదు. రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు. ఏళ్ళు ముదిరి కీళ్లు కదిలి బతుకంటే కొర్కి సడలి, పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఎంత ఘోరం, ఎంత ఉపేక్ష భావం, ఎంత స్వక్షేమ వాదిత్వం. ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క. ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగితొండ. ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు. మరెవ్వరిది పాపం? ఆ ఆకులో 4 మెతుకులైనా లేకుండా నాకేసిన లోకానిది ఈ పాపం.